ఆధ్యాత్మిక స్నేహవృక్షం నుండి అందరికీ వందనాలండి. సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతుని విద్య బైబిల్ వాక్యము మొదటి దినవృత్తాంతములు 3వ అధ్యాయము. దావీదునకు హెబ్రోనులో పుట్టిన కుమారులు ఎవరనగా యెజ్రెయేలీయురాలైన అహీనోయమునకు పుట్టిన అమ్నోను జ్యేష్ఠుడు, కర్మెలీయురాలైన అబీగయిలునకు పుట్టిన దానియేలు రెండవవాడు, గెషూరు రాజైన తల్మయి కుమార్తె అయిన మైకాకు పుట్టిన అబ్షాలోము మూడవవాడు, హగ్గీతు కుమారుడైన అదోనియా నాలుగవవాడు, అబీటాలు కనిన షెఫట్య ఐదవవాడు, అతని భార్య అయిన ఎగ్లా కనిన ఇత్రెయాము ఆరవవాడు. ఈ ఆరుగురు హెబ్రోనులో అతనికి పుట్టిరి. అచ్చట అతడు 7 సంవత్సరముల 6 నెలలు ఏలెను. యెరూషలేములో 33 సంవత్సరములు ఏలెను. యెరూషలేములో అతనికి పుట్టిన వారెవరనగా అమ్మీయేలు కుమార్తె అయిన బత్షెబ వలన కలిగిన షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను అను నలుగురు. ఈబారు, ఎలీషామా, ఎలీపెలెటు, నోగహు, నెపెగు, యాఫియా, ఎలీషామా, ఎల్యాదా, ఎలీపెలెటు అను 9 కుమారులు. ఉపపత్నుల వలన కలిగిన వారు గాక వీరందరూ దావీదునకు జననమైరి. తామారు వీరికి సహోదరి. సొలొమోనునకు రెహబాము కుమారుడు, అతని కుమారుడు అబీయా. అబీయాకు ఆసా కుమారుడు, ఆసాకు యెహోషాపాతు కుమారుడు, యెహోషాపాతునకు యెహోరాము కుమారుడు, యెహోరామునకు అహజ్యా కుమారుడు, అహజ్యాకు యోవాషు కుమారుడు, యోవాషునకు అమజ్యా కుమారుడు, అమజ్యాకు అజర్యా కుమారుడు, అజర్యాకు యోతాము కుమారుడు, యోతామునకు ఆహాజు కుమారుడు, ఆహాజునకు హిజ్కియా కుమారుడు, హిజ్కియాకు మనష్షే కుమారుడు, మనష్షేకు ఆమోను కుమారుడు, ఆమోనునకు యోషియా కుమారుడు. యోషియా కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడు యెహోనాను, రెండవవాడు యెహోయాకీము, మూడవవాడు సిద్కియా, నాలుగవవాడు షల్లూము. యెహోయాకీము కుమారులలో యెకొన్యాను ఒకడుండెను, అతని కుమారుడు సిద్కియా. యెకొన్యా కుమారులు అస్సీరు, షయల్తీయేలు, మల్కీరాము, పెదాయా, షెనజ్జరు, యెకమ్యా, హోషామా, నెబద్యా. పెదాయా కుమారులు జెరుబ్బాబెలు, షీమి. జెరుబ్బాబెలు కుమారులు మెషుల్లాము, హనన్యా. షెలోమీతు వారికి సహోదరి. హషూబా, ఓహేలు, బెరెక్యా, హసద్యా, యూషా, బెత్షదు అను మరి 5గురుండిరి. హనన్యా కుమారుడు పెలట్యా, యెషయా, రెఫాయా కుమారులను, అర్నాను కుమారులను, ఒబద్యా కుమారులను, షెకన్యా కుమారులలో షెమాయా అను ఒకడుండెను. షెమాయా కుమారులు 6గురు, హట్టూషు, ఈగాలు, బరీయాహు, నెయర్యా, షాపాతు. నెయర్యా కుమారులు 3, ఎల్యోఏనై, హిజ్కియా, అజ్రీకాము. ఎల్యోఏనై కుమారులు 7గురు, హోదవ్యా, ఎల్యాషీబు, పెలాయా, అక్కూబు, యెహానాను, దెలయ్యా, అనాని. ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.